ఇంకా ఆశ్చర్యకరమైన సంఘటన మీకు చెప్పనండి. కన్నీళ్లతో రాసుకున్నారు సూర్యనాగమ్మ గారు. సూర్యనాగమ్మ గారి జీవితం ఒక విచిత్రమైన జీవితం. నాకైతే అనిపిస్తుంది సూర్యనాగమ్మ గారు లేకపోతే రమణ మహర్షి అప్పుడప్పుడు మాట్లాడిన మాటలు మనకి తెలిసి ఉండేవి కావు. ఆవిడ ఆశ్రమంలో ఏ రోజు జరిగిన విషయం ఆ రోజు అన్నగారికి ఉత్తరం రాసి పోస్ట్ చేస్తే అవే సూర్యనాగమ్మ గారి లేఖలోని కొన్ని వాల్యూమ్స్గా పబ్లిష్ అయ్యాయి. దానివల్లే మనకి ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి భగవాన్ ఎప్పుడేం మాట్లాడారు. చిత్రం ఏమిటంటే సూర్యనాగమ్మ గారు 9వ ఏట తండ్రి చచ్చిపోయారు, 10వ ఏట తల్లి చచ్చిపోయారు, 11వ ఏట పెళ్లి చేశారు, 12వ ఏట భర్త చచ్చిపోయారు. చచ్చిపోతే ఆ రోజుల్లో ఉన్న కట్టుదిట్టమైన ఏర్పాటుకి ఆవిడికి ఒక చాప వేసి మంచం మీద పడుకోకూడదని సూర్యకిరణములు తగలనటువంటి ఒక గదిలో పెట్టారు, ఒక చీకటి గదిలో. ఆవిడ చాప మీద పడుకుని ఉండేవారు. ఆ రోజుల్లో ఎవరైనా పరామర్శకు వస్తే మామూలుగా మాట్లాడకూడదు, ఏడవాలి. కాబట్టి ఎన్ని నెలలైనా వస్తూనే ఉండేవారు. వచ్చినప్పుడల్లా ఈవిడ పని ఏమిటంటే ఏడవడమే. ఉప్పు కారం లేకుండా 12, 13వ ఏటనే వితంతు అయింది కాబట్టి ఆజన్మ బ్రహ్మచర్యాన్ని పాటించాలి. కాబట్టి ఆవిడికి సరి అయినటువంటి ఆహారం పెట్టేవారు కాదు. పెట్టకపోతే ఏడ్చి 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 కళ్ళు అట్టలు కట్టి ఆ చాప మీద పడుకుని 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 ఆఖరికి ఆవిడ బల్లెంత అయిపోయారట. ఆవిడ ఒక రోజున అనుకున్నారట, ఏడవడానికి తప్ప ఈ జీవితం ఇంకా ఎందుకు, ఇక ఈ జీవితానికి బ్రహ్మచర్యము తప్ప వేరొకటి లేదు, ఈ జీవితానికి బిడ్డలు లేరు, ఈ జీవితానికి ఉద్ధరించేవాళ్ళు లేరు. ఇది ఏం చేస్తుంది, ఒక గదిలో ఇలా ఉండి 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 ఒక రోజున పడిపోతుంది. ఆ రోజున తీసేస్తారు దీన్ని. ఆవిడ అనుకున్నారట, ఎందరో సిద్ధపురుషులు పుట్టారంటారే, ఎందరో మహాత్ములు పుట్టారంటారే, నా జీవితంలో పోనీ భర్త లేకపోవడం బిడ్డలు లేకపోవడమే నాకు వరప్రసాదమై ఒక మహాత్ముడైన గురువుని సేవించి నేను తరించిపోవడానికి వీలుగా నన్ను అనుగ్రహించగలిగిన గురువే లేడా ఈ దేశంలో అనుకుని పడుకున్నారట. ఆ రోజు ఆ గదిలో ఇదొక దరిద్రం, 10 నిమిషాలు పిలిస్తే చోకప్ అయిపోతుంది. ఆవిడ ఆ రోజు రాత్రి పడుకుంటే రాత్రి ఒక పద్మాసనం వేసుకున్నటువంటి ఒక వ్యక్తి వెలిగిపోతూ ఆవిడ గదిలో మౌనముద్రలో నవ్వుతూ సాక్షాత్కరించారు. నేను నిన్ను ఉద్ధరిస్తాను, కంగారు పడవద్దు అని చెప్పినట్టుగా అయింది. ఆవిడ సంతోషపడి తప్పకుండా నేను ఉద్ధరింపబడతాను అని ఆనందించి, బహుశా ఇవాళ రమణులు ఒకటి అనుకుని ఉంటారు, దేహాత్మభావన లేని నా గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు కదా, నీ కంఠాన్ని నీ శ్వాసనాళాల్ని ఇబ్బంది పెట్టినా నువ్వు చెప్తావా గంటన్నరా? అలా చెప్పగలిగితేనే నువ్వు నా గురించి చెప్పడానికి అర్హుడవు, లేకపోతే నీకు అర్హత లేదు. నువ్వు అలా 8:30 వరకు చెప్పు, చూస్తాను, చెబితే నేను సంతోషిస్తాను, నీకు ఈపాటి భావమైన అబ్బిందని అనుకుని ఉంటారు. అందుకే ఎప్పుడూ లేనిది రాగానే అగరొత్తులు ఏమిటి, దానికి అంత కంఠం వరకు మండిపోతూ అప్పుడే పడిశం పట్టేయడం ఏమిటి. కాబట్టి ఆ సూర్యనాగమ్మ గారికి కనపడినటువంటి వ్యక్తి తదనంతర కాలంలో వాళ్ళ అన్నగారికి ట్రాన్స్ఫర్ అయితే పాపం ఆవిడ విజయవాడ వెళ్ళారు. విజయవాడ వెడితే ఆవిడ ఎప్పుడైనా బయటకు వచ్చి ముగ్గేసేవారు. ముగ్గేస్తే ఆ సాటి స్త్రీలు అనేవారట, బాలవితంతువు, భర్త పోయాడు, ఇంకా తల జుత్తి ఏమిటని అడిగేవారు. ఆఖరికి ఆవిడ లోకం బాధపడలేక, అన్నయ్య నీ చేతులతో నువ్వు ఎలాగో నాకు శిరోముండనం చేయించలేనంటున్నావు, ఫోన్లే నన్ను వెంకటరమణుడి దగ్గరికి తీసుకెళ్ళు, వెంకటాచలంలో తలనీలాలు ఇచ్చేస్తాను, నీకు అభ్యంతరం ఉండదు కదా, శిరోముండనం చేయించుకొస్తాను అన్నారట.